ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మన ప్రార్థనలు వినట్లేదు, మనకు జరగాల్సిన మేలును ఆపేస్తున్నాడు అని దేవుని ప్రేమను అనుమానిస్తున్నారా? ఏదైనా తోటలో హవ్వ కూడా సరిగ్గా ఇదే పొరపాటు చేసింది. దేవుడు ఎన్నో శ్రేష్టమైన చెట్లను ఇస్తే వాటన్నింటినీ వదిలేసి దేవుడు వద్దన్న ఆ ఒక్క చెట్టు మీదే ఎందుకు దృష్టి పెట్టింది? దేవుని మార్గాలను అపార్థం చేసుకుంటే ఎలాంటి నష్టం జరుగుతుందో ఈరోజు ఆయన ఏ మేలును చేయక మానడు అనే శక్తివంతమైన వాక్యం ద్వారా తెలుసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనగా మే 31వ తేదీ వేకోమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం, ఆయన ఏ మేలును చేయక మానడు. తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు ఆ చెట్టు ఫలములను తినకూడదని చెప్పాను. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం. దేవుడు చెప్పిన ప్రకారము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అని చెప్పుటకు బదులుగా ఆ స్త్రీ తోట మధ్యనున్న చెట్టు అని ఆ చెట్టును గూర్చి వివరించుచున్నది. ఆ చెట్టు తోట మధ్యలోనున్నట్లు ఆమె స్పష్టముగా చెప్పుచున్నది. ఎందుకనగా అది ఆమె యొక్క హృదయ దురాశకు మధ్యలోనున్నది. దేవుని యొక్క శ్రేష్టమైనదంతయు తోట మధ్యలోనే కలదు. దానిని తాను అనుభవించకుండా ఆటంకపరచబడుచున్నదను విషయమును బయలుపరచవలనని ఆమె ఉద్దేశించి ఉండవచ్చును. దానిని బట్టి ఆమె దేవుని యొక్క ప్రేమను దయను ప్రశ్నించుచుండెను. భూమి మీద సృష్టింపబడిన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షముతో సహా సమస్తమును మానవుని ప్రయోజనము నిమిత్తమే సృష్టింపబడినవని దేవుని వాక్యము తెలుపుచున్నదని మనం ఎరుగుదము. అయితే మనుష్యుడు తక్కిన వృక్ష ఫలములన్నిటినీ మొదట తినవలసి ఉండెను. తరువాత అతడు తగినంతగా ఎదిగిన పిమ్మట ఈ ఫలమును కూడా తినవచ్చును. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. హెబ్రీ 5:14. గనుక మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు ఎవరైతే పూర్ణ వయస్సు కలిగి ఉన్నారో వారికే చెందుననియు, మన యొక్క పూర్వపితరులు దానిని రుచి చూచినప్పుడు వారు పూర్ణ వయస్సును అందుకొనలేదనియు మనకు స్పష్టమగుచున్నది. దేవుని మార్గములను అపార్థం చేసుకొనకుందుము గాక. మన జీవితములను గూర్చిన దేవుని యొక్క ఉద్దేశములను సందేహింపకుందుము గాక. దేవుని ప్రేమ చేత నింపబడి ఆయనలో మన నమ్మికయుంచెదము గాక. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, హవ్వ పొరపాటున దేవుడి ఏదో మేలును ఆపుతున్నాడని అనుకుంది. మనం కూడా ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు దేవుని ఆలస్యాన్ని అపార్థం చేసుకుంటాం. కానీ దేవుని వాగ్దానం స్పష్టంగా చెప్తుంది, మనం యథార్థంగా నడిచినప్పుడు మన ఎదుగుదలకు మన మేలుకు ఏది ఎప్పుడు అవసరమో దాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ రాత్రి ప్రార్థనతో దేవుని హృదయాన్ని అర్థం చేసుకుందాం. ఆయన యందు సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచుదాం. ఆమేన్. ఈ ఆత్మీయ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని దైవ సందేశాల కోసం మన ప్రణీత్ స్పిరిచువల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వేకోమన్న సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.